వెల్కమ్ టు మై ఛానల్ చంద్రాగౌడ్ 69. ఈ వీడియోని చివరిదాకా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి. నమస్కారం అండి. ఈరోజు ఒక కొత్త టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నాము. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో బాగానే చూస్తున్నారు, సంతోషం. కానీ మీకు ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు కొంత సపోర్ట్ చేసినట్టుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏమిటంటే, గ్రామాలలో గ్రామ నక్షలు ఉంటాయి. అంటే రెవెన్యూకి సంబంధించి గ్రామ నక్షలు ఉంటాయి. రైతులకు ల్యాండ్ విషయాలు అవి ఇవి క్లియర్గా చూసుకోవడానికి. అయితే నక్షాలలో ఏమేమి ఉంటుంది, నక్షరాలు ఏమేమి ఉంటాయంటే, గ్రామ నక్షలో సర్వే నంబర్ ఉంటుంది. ఆ సర్వే నంబరు ఎంత విస్తీర్ణం ఉంటుంది అనేది ఉంటుంది. ఆ విస్తీర్ణంలో ఎంతమంది రైతులు ఉన్నారనేది ఉంటుంది. ఆ రైతులకు ఒక్కొక్క రైతుకు ఎంత విస్తీర్ణం ఉన్నది జాగా అనేది ఉంటుంది. అయితే ఆ జాగా విషయానికి వచ్చినప్పుడు దానికి హద్దులు ఏమిటనేవి ఉంటాయి. అయితే ఇదంతా చూస్తుంటే ఈ రైతులకు ఒక చిన్న సమస్యలు ఉన్నాయి. చిన్న సమస్యలు కాదు, ఇవి పెద్ద సమస్యలు అనుకోవాలి. అవి ఏంటి అంటే, సర్వే నంబర్కి వచ్చేసరికి ఒక్క సర్వే నంబర్కు ఇంత ల్యాండ్ ఉంది అనేది ఉంటుంది. సపోజ్ ఒక 5 నంబర్ సర్వే నంబర్ తీసుకున్నాం అనుకోండి. 5 నంబర్ సర్వే నంబర్లో 60 ఎకరాలు ఉంటుంది. 60 ఎకరాలలో 40 మంది రైతులు ఉన్నాను అనుకుందాం. ఆ 40 మంది రైతులకు ఎంత జాగా ఉంది ఒక్కొక్కరికి అనేది ఈ టోటల్ చేస్తే 60 ఎకరాలు నిండాలి. రైతులు విస్తీర్ణానికి రగ్బకున్న విస్తీర్ణము రైతులకున్న విస్తీర్ణం సరిపోవాలి. కానీ ఇటీవలి కాలంలో ఈ ధరణిలో అధికారులు చేసిన పొరపాట్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆ సర్వే నంబర్లో ఉన్న ల్యాండ్ ఆటోమేటిక్గా ఒక 60 ఎకరాల జాగా ఆటోమేటిక్గా 60 నుంచి 65, 67 అట్లా 70 ఎకరాల దాకా ఎక్సెస్ కొన్ని గ్రామాల్లో అంటే పెరిగిపోయింది. ఈ సమస్యలు కొన్ని గ్రామాలలో ఉన్నాయి, అన్ని గ్రామాలలో ఉన్నాయని కాదు. అయితే ఈ సమస్యల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి అంటే, నీకు ల్యాండ్ ఎక్కువ ఉంది, ఈ సర్వే నంబర్లో విస్తీర్ణం కలవట్లేదు అని చెప్పి కొన్ని స్కీమ్లకు దూరం పెట్టడం జరుగుతుంది. అయితే దీనికి ఈ సమస్య జరగడానికి కారకులు ఎవరనేది అంటే, పూర్తిగా దీనికి అధికారులే బాధ్యత వహించాలి. ఎందుకంటే రికార్డులు ఎక్కించేటప్పుడు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ నిజాలు తెలుసుకొని అధికారులు రికార్డులు ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలసత్వం కారణంగా ఇలా రైతులు ఇబ్బంది పడే కాలం వచ్చింది. ఈ సమస్యలను తీర్చాల్సింది కూడా అధికారులే. అధికారులు ఏదైనా సమస్యలుంటే, లీగల్ సమస్యలుంటే ఆ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ఈ రాజకీయ నాయకులను, ఈ రాజ్యాంగము అంటే చట్టం కూడా ప్రజల కోసం, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే అవసరమైనప్పుడు చట్టం మార్చి కూడా ప్రజలు సుభిక్షంగా ఉండేటట్టు చూసే బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది. అట్లానే అధికారులకు కూడా ఉంటుంది. రైతేల్సిన రాజ్యం, ఎద్దేల్సిన వ్యవసాయము, ఇల్లా తెలిసిన ఇల్లు, ఇవి బాగుపడిన చరిత్ర లేదండి. వీటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలి. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ ఎక్కువ ల్యాండ్ ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి అనే విషయాలకు వచ్చినప్పుడు క్షుణ్ణంగా ఆ సర్వే నంబర్ మొత్తము క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేసి అసలు వారసత్వం వచ్చిన వాళ్ళు ఎవరు, కొన్నారా, కొనుగోలు చేసిరా, లీగల్గా ఉన్నారా, ఇల్లీగల్గా ఉన్నారా, ఆ ఇల్లీగల్గా ఉంటే ఎవరున్నారు అనే విషయాన్ని చూసి వాళ్ళను తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు దానికి చట్టం మారుస్తారా, లేకపోతే ఆర్డీఓ లెవెల్ కమిటీలు వేస్తారా, ఎంఆర్ఓ లెవెల్ వేస్తారా, లేకపోతే ఊర్లలో గ్రామ కమిటీలు పెట్టి ఒక అవగాహన కల్పించి రైతులకు మరి ఒక సమిష్టిగా దాన్ని నిర్ణయం తీసుకొని ఆ రికార్డులు సరి చేస్తారా, అది మీ చేతుల్లోనే ఉంది. మరి ఈ సమస్యలు ఇట్లా తీరితే కనీసం రైతులకు ఇబ్బందులు లేకుంటుంటది, భావితరాలకు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటది. అయితే వీటిని తీర్చకుండా ఇట్లే పోతే ఇది మళ్ళీ యథాతథమే అవుతుంది. అయితే రేపు భవిష్యత్తులో భావితరాలకు ఈ జాగల వల్ల లొల్లులు, పంచాయతీలు కోర్టు చుట్టూ తిరగడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, అవసరమైతే ఈ లొల్లులు పంచాయతీలు పెట్టుకొని ఆఖరికి వస్తే భూహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. వీటి నుంచి తప్పించాలంటే అధికారులు అప్రమత్తమై
ఇదివరకున్న ఈ ధరణి పోర్టల్లో ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. ఆమె ధరణమ్మ దగ్గర తీయలే కానీ ఈ భూభారతమ్మ ఇదివరకున్న సమస్యల నుంచి మనల్ని తీసి బయట పడేస్తుందా రైతుల్ని అనే విషయాన్ని మనము వేచి చూడాల్సి ఉంటుంది. అయితే అక్కడక్కడ ఇదివరకు ఉన్న సమస్యల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు భూభారతిలో అలాంటి సమస్యలు ఉండవని, ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని, ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి అని చెప్పి అవగాహన సదస్సులు అడపదడప పెడుతున్నారు. కానీ సమస్యలు ఉన్నాయి అని అన్నప్పుడు ఆ సమస్యలు పరిష్కారం మీరు అప్లికేషన్ పెట్టండి, దరఖాస్తు చేయండి, వీళ్ళను మనము పరిష్కరిస్తామని అంటున్నారు. కానీ ఎవరికి ఇవ్వాలి అప్లికేషన్, ఏ సమస్య మీద ఎవరికి ఇవ్వాలి, ఏ అధికారి బాధ్యత వహిస్తాడు, అది ఎన్ని రోజుల లోపల పరిష్కారం అవుతుంది అనే విషయము ఇప్పటికి కూడా సందిగ్ధంలోనే ఉంది. రైతులంతా అయోమయంలో ఉన్నారు. వాళ్ళ క్లియర్ కట్ గా వాళ్ళకి అవగాహన సదస్సులు కల్పించి ఈ చట్టం మీద ఒక అవగాహన కల్పించి ఈ సమస్యలు లేకుండా చూడాలని. అట్లానే ఇంకో సమస్య ఉందండి. అదేంటిదంటే సర్వే నంబర్ ఒక దగ్గర ఉంటది, రైతు దున్నుకునేది ఇంకొక దగ్గర ఉంటది. ఆయన పాస్బుక్ లో ఒక సర్వే నంబర్ ఉంటది, దున్నుకునే సర్వే నంబర్ వేరే ఉంటది. సపోజ్ XYZ ఇట్లా రైతులు అనుకుంటే ఈ X జాగా Y మీద ఉంటది, Y జాగా Z మీద ఉంటది. వీళ్ళంతా ఒక సమిష్టిగా ఒక నిర్ణయానికి రావాలంటే వీలు కాని పరిస్థితి ఉంది. ఎందుకు కారణం ఏంటిది అంటే X రోడ్కు ఉంటాడు, మెయిన్ రోడ్కు, ఆయనది కోట్లలో విలువ ఉంటది, మెయిన్ రోడ్కు ఉన్న విలువ ఎక్కువ ఉంటది. కాబట్టి ఆయన కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. ఈ బయట లోపలున్న వ్యక్తి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ రోడ్డుకున్న వ్యక్తి లోపలికి పోవాలంటే అది వీలు కాని పని. దీనికి రైతులకు ఒక అవగాహన కల్పించి ఈ సమస్య ఎప్పటికైనా తీర్చుకోవాల్సిందేనని చెప్పి అక్కడక్కడ అంటే గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళను, అయితే కబ్జాలు మార్పిడి అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్లేసెస్ మార్చడమా అంటే రద్దు బదులు రకరకాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా విరుస్తుంటారు. మోకా చేంజ్, రద్దు బదులు ఏదని అనుకోండి, ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకురావడం, ఈ వ్యక్తిని అక్కడ తీసుకురావడము, కాంప్రమైజ్ పద్ధతిలో చేయడమా. లేదు అని అంటే ఈ సర్వే నంబర్లు, ఆ సర్వే నంబర్ ఎవరి పేరు మీద ఉంది, ఆయన దున్నుకున్న సర్వే నంబర్ ఎవరి పేరు మీద ఉంది, ఆ దున్నుకున్న సర్వే నంబర్ పలానా ఎక్స్ పేరు మీద ఉంది అని అనుకున్నప్పుడు ఆ ఎక్స్ని తెచ్చి, అయ్యా నీ నంబర్ ఇది కాదు, ఆయన నంబరు, ఆయన దున్నుకునే జాగా ఉంది కాబట్టి ఆయనకు చేయండి, ఆయన మీకు చేస్తాడు, మీకు ఆయన చేస్తాడు, ఇట్లా అందరికి ఇట్లా చేస్తారని చెప్పి ఒక అవగాహన కల్పించి సర్వే నంబర్లు చేంజ్ చేయడం ఇంకో పద్ధతి. అయితే వాళ్ళు ఈ ల్యాండ్స్ విలువ పెరగడం వల్ల ఈ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి చాలా తక్కువ ఉంది. అయితే ఇంకో పద్ధతి, ఇట్లా వీళ్ళు కాంప్రమైజ్ కాని పరిస్థితిలో ఒక చట్టం తేవాలి. చట్టం తెచ్చి ఆ చట్టాన్ని అవగాహన కల్పించి రైతులకు అవగాహన కల్పించి ఈ సమస్యలు తీరేటట్టుగా ఒక పద్ధతిలో నడిచేటట్టుగా ఒక రూపం తేవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ భూభారతిలో మేము ఇదివరకు చెప్పిన సమస్యలు చాలా ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ తీర్చాలి. దీని దిశగా రైతులు కూడా కొద్దిగా కాంప్రమైజ్ లో అంటే ఒక సమస్యను తీర్చుకుందాము, లేకపోతే మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడే మనం తెలిసినప్పుడే బయటపడేసుకుందాము అనే ఆలోచనకు వచ్చి కొంచెము ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని రైతులకు కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వానికి సమస్యలు తీర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు రెవెన్యూ మ్యాప్ భూనక్ష అని అన్నాం కదా, గ్రామానికి ఒక నక్ష ఉంటుందని చెప్పాం కదా, ఆ గ్రామ నక్ష గురించి, ఆ పటం గురించి, దాంట్లో ఏమేమి విషయాలు ఉంటాయి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో వివరించబోతున్నాము. నెక్స్ట్ వీడియో కోసం కొంచెం వేచి చూడండి. ధన్యవాదాలండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు.